ఈ సంవత్సరం చాలామంది రైల్వే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. అలాగే కొంతమంది నోటిఫికేషన్‌కి ఆల్రెడీ అప్లై చేసున్నారు. మరికొంతమంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మీరందరూ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌లోనైతే ఉండాలి. ఏ ట్రేడర్ మార్క్డ్ ది ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఎట్ 1/2/5 టైమ్స్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 17/20 టైమ్స్ ది మార్క్డ్ ప్రైస్. వాట్ వాజ్ హిస్ గెయిన్ పర్సంటేజ్? అంటే మీరు ఈ సమ్ చేయాలంటే మీకు 2 తెలియాలి. ఏంటిది? కాస్ట్ ప్రైజు అలాగే సెల్లింగ్ ప్రైజు. అమ్మిన వెల, కొన్న వెల తెలిస్తే సమ్ అయిపోతుంది. ఈ సమ్ చదివాక మీరు దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్లో కాకుండా రేషియో అండ్ ప్రపోర్షన్స్లో చేయాలి. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలి. చూడండి, A/B = 1/4 ఉంది. B/C = 2/5 ఉంది. నాకు A:B:C కావాలి. అప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏని బిని ఇక్కడ రాసుకోవాలి. 1, 4 ఇది రాసుకున్నా. తర్వాత BC ఎంత? 2, 5. నేను ఈ B 2 వాల్యూస్ని ఈక్వల్ చేస్తే నాకు ABC రేషియో వస్తుంది. ఎలా ఈక్వల్ చేయాలి? ఈ మొత్తం 2/5ని ఇక్కడ Bలో ఉన్న 4తో మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడున్న ఈ మొత్తం ఈ 1, 4ని ఇక్కడున్న B2తో మల్టిప్లై చేయాలి. 1, 2, 2, 4 రోజులు 8. ఇక్కడ కూడా 4 రోజులు 8, 4, 5, 20. ఇప్పుడు నాకు ABC రేషియో కావాలంటే A ఎంత? 2, B ఎంత? 8, C ఎంత? 20. మీకు ఇది తెలిస్తే ఈ సమ్ అయిపోయింది. ఇప్పుడు సమ్ చేద్దాం. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇది చెప్పాను. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఎంత అన్నాడు? 1/2/5 అంటే మీనింగ్ ఏంటి? 7/5 టైమ్స్ ది కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ రాయాలి. నేను ఈ కాస్ట్ ప్రైస్ని ఇక్కడ రాయకుండా ఇక్కడ రాస్తా. అలాగే సోల్డ్ ఎట్ అన్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ = 17/80 17/20 ఆఫ్ ది మార్క్డ్ ప్రైస్ అంటే మార్క్డ్ ప్రైస్ ఇక్కడ రాయాలి. నేను ఇక్కడ రాయకుండా ఇక్కడ రాస్తా. ఇప్పుడు గమనిస్తే సో కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 5, మార్క్డ్ ప్రైస్ 7, ఇక్కడ మార్క్డ్ ప్రైస్ 20, సెల్లింగ్ ప్రైస్ 17. ఏం చేయాలి తర్వాత? మార్క్డ్ ప్రైస్ రెండింటిని సమానం చేయాలంటే ఈ మొత్తాన్ని 7తో మల్టిప్లై చేయాలి. అలాగే ఈ మొత్తాన్ని ఇక్కడున్న ఈ 20తో మల్టిప్లై చేయాలి. 25లు 100, కాస్ట్ ప్రైస్ 100 వచ్చింది. 27లో 140, మార్క్డ్ ప్రైస్ 140 వచ్చింది. ఇక్కడ కూడా 7/20లో 140, 17/7లో 119 సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. సో మార్క్డ్ ప్రైస్ సమానమైంది కాబట్టి నాకు కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 119. అడిగింది ఏంటిది? గెయిన్. వెంటనే 19 అని పెట్టేయాలి. ఈ 100ని 119ని చూడంగానే. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. సెల్లింగ్ ప్రైస్ 119 వచ్చింది, కాస్ట్ ప్రైస్ 100 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీస్తే వచ్చేది ఏంటిది? గెయిన్ 19. అడిగింది ఏంటిది? పర్సంటేజ్. అంటే గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఈ 100 రాసుకొని పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. ఈ 100 క్యాన్సిల్ అయిపోయి 19 వస్తుంది. ఇంత క్లియర్గా మీకు చెప్పాను. నీట్గా నోట్ చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నెంబర్స్ ఫైండ్ ద నెంబర్ ఎట్ ది సెంటర్. అంటే ఇలా ఒక 5 నెంబర్లు ఉంటాయంటే ఈవెన్ నెంబర్స్, సెంటర్లో ఉన్న నెంబర్ నాకు కావాలి. అది ఏంటి అనేది సమ్ చేద్దాం రండి. ముందుగా సెంటర్లో ఉన్న నెంబర్ నేను X అనుకుంటాను. అన్ని ఈవెన్ నెంబర్లు అన్నాడు కదా, ఉన్నాయి 5. సెంటర్లో ఉన్నది X అనుకుంటాను. తర్వాత ఈవెన్ నెంబర్ ఏమొస్తుంది? X తర్వాత X+2, తర్వాత ఈవెన్ నెంబర్ అంటే X+4. మరి X కన్నా ముందు కూడా ఉంటాయి ఈవెన్ నెంబర్లు. అవేంటి? X-2, దానికన్నా ముందు X-4. వీటిలన్నిటికీ యావరేజ్ ఎంత అన్నాడు? 10 అన్నాడు. యావరేజ్ ఫార్ములా ఏంటి? తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా నోట్ చేసుకోండి. సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే X-4 ప్లస్ X-2 ప్లస్ X ప్లస్ X+2 ప్లస్ X+4 బై ఎన్ని నెంబర్లు? మొత్తం 5. ఇచ్చింది ఎంత? 10. 5 బదుల 50. చూడండి, +4 -4 క్యాన్సిల్ అయిపోయింది. +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంటుంది? 5x = 50, x = 10. మనల్ని అడిగింది ఏంటిది? సెంటర్ నెంబర్.
సెంటర్ నెంబర్ ఏంటిది ఎక్స్ అంటే 10, ఫోర్త్ ఆప్షన్. మీరు ఇంకా డైరెక్ట్గా చేయొచ్చు. ఈ సమ్ని ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. ఇక్కడ వరకు ఈ నెంబర్లు మీరు తీసుకున్నాక అడిగింది సెంటర్ నెంబర్ కాబట్టి ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 5 అని ఆటోమేటిక్గా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మీరు 50 అని రాయొచ్చు. ఈ +4 ఈ -4 ఈ -t +2 అలా చూడంగానే కొట్టేసి మీరు డైరెక్ట్గా 5x = 50 x = 10 ఫోర్త్ ఆప్షన్ అని పెట్టవచ్చు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇందాకడ స్టెప్ బై స్టెప్ రాశా. ఈ సమ్ చూడండి. హౌ మెనీ పీపుల్ యూజ్డ్ బోత్ ల్యాప్టాప్స్ అండ్ టెలివిజన్స్. టెలివిజన్స్ ఎక్కడ ఉంది, ల్యాప్టాప్స్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి కలిసినవి ఎక్కడ ఉన్నాయి? ఈ ముక్కే కదా. 19, 23 ఎంత? 2. చివరిలో 2 ఉండాలి. ఇది కాదు. 19కి 23 కలిపితే 32 అయితే కాదు కదా, ఫోర్త్ ఆప్షన్. ఈ సమ మీరు చేయాలంటే కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండాలి. 7, 56, 28, 224, 112 ఇలా మీరు చదవంగానే ఈ నెంబర్స్ అన్నీ 7తో డివిజిబుల్ అయిపోతాయి. 7 8 56, 7 4 28, 7 224లో ఇది ఒక 3 సార్లు 2 సార్లు అంటే 32, 7 112లో ఒకసారి 6 సార్లు 16 సార్లు. సో ఖచ్చితంగా ఇది కింద ఆప్షన్స్లో కూడా 7తో పోవాలి. 89లో 7 ఎక్కం పోదు, 880లో 7 ఎక్కం పోదు, 81లో 7 పోదు. ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్. మీకు 7తో చేయాలి అని గుర్తు రాకపోతే అప్పుడు ఎలా చేయాలి అది చేద్దాం ఇప్పుడు. 7, 56, 28, 224, 112 తర్వాత నెంబర్ నాకు కావాలి. 4 ఏళ్ళు ఎంత? 28, 28 4 ఎంత? 112. మళ్ళీ సేమ్ లాజిక్. 56 4 ఎంత? 224, 224 4 ఎంత? 224 × 4 4 16 చివరిలో 6 రావాలి. ఇది కాదు. ఓన్లీ సెకండ్ ఆప్షన్. ఈ సమ్ చూడండి అమ్మా. 7 ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారంట, ఇది ఒక పజిల్. ఇది ఈ మధ్య రైల్వే ఎగ్జామ్స్లో పజిల్స్ కొంచెం పెద్దగానే ఇస్తున్నాడు కదా, ఒరిజినల్ పేపర్లోని పజిల్స్ అండి ఇవన్నీ. 7 ఫ్రెండ్స్ డిసైడెడ్ నాట్ టు ఈట్ స్వీట్స్ ఆన్ దేర్ చాయిస్ ఇన్ ద సేమ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ సండే టు సాటర్డే. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, అలాగే సాటర్డే. పీ సెలెక్టెడ్ ఆన్ సాటర్డే. పీ ఇక్కడ రాసుకున్నా. క్యూ సెలెక్టెడ్ వెన్స్డే. క్యూ ఇక్కడ తీసుకున్నా. ఆర్ సెడ్ దట్ హీ విల్ సెలెక్ట్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ పీ. ఇమీడియట్లీ బిఫోర్ పీ అంటే పీకి పైనే తీసుకోవాలి. ఇమీడియట్లీ బిఫోర్ కాబట్టి ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ ఏం రావాలి, పీకి పైన ఆర్. చూడండి, ఆర్ అనేది ఇమీడియట్లీ బిఫోర్ పీ అంటే ఇలాగా. దీన్ని ఏమని చదవాలి? క్యూ ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ పీ అని చదవాలి. దీన్ని ఏమని చదవాలి? ఆర్ ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ పీ అని చదవాలి. ఎస్ డిసైడెడ్ టు సెలెక్ట్ ఎనీ అవైలబుల్ డే బిట్వీన్ పీ అండ్ క్యూ. పీకి క్యూకి మధ్యలో ఎక్కడో ఒక చోట ఎవరు రావాలంట? ఎస్ గారు రావాలంట. ఇది ఒక్కటేగా మిగిలింది, ఇక్కడ ఎస్ రాశా. టీ సెలెక్టెడ్ ఆన్ సండే. టీ ఇక్కడ రాశా. యూ సెడ్ దట్ ఈ విల్ సెలెక్ట్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ క్యూ. మళ్ళీ క్యూ ఇక్కడ ఉంది. క్యూకి ఇమీడియట్లీ బిఫోర్ అంటే పైనే కదా, ఎవరు రావాలంట? యూ ఇక్కడ ఉంది. ఇంకా మిగిలిపోయింది ఎవరో కింద కామెంట్ చేయండి. అడిగింది ఏంటి? విచ్ డే ఈజ్ లెఫ్ట్ ఫర్ వి. ఎవరిని? వి ఎక్కడే వచ్చింది? మండే. ఆన్సర్ ఏంటి? మండే. ఈ సమ్ ఏంటంటే మీన్ ఇచ్చి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఈ మోడల్ సమ్స్ మన ఛానల్లో 10 నుంచి 15 సార్లు చెప్పా. ఎవరైనా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే ఈ సమ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా, మీకు అర్థమవుతుందని భావిస్తూ. పీక్యూఆర్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఇట్ వాస్ అగ్రీడ్ దట్ పీ వుడ్ ఇన్వెస్ట్ 25,000 ఎన్ని 6 నెలలు అంట. క్యూ అలాగే 44,000 పెట్టాడు 5 నెలలు. ఆర్ అనేవాడు 50,000 పెట్టాడు 3 నెలలు. అయితే టోటల్గా ఇంత ప్రాఫిట్ వస్తే పీ వాల్యూ కావాలి. పీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు? 25,000 ఎన్ని నెలలు?
6 నెలలు. క్యూ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు? 44,000. ఎన్ని నెలలు? 5 నెలలు. ఆర్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు? 50,000. ఎన్ని నెలలు? 3 నెలలు. ఇప్పుడు ఈ 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్ చేసేయాలి. 5 ఎక్కంలో ఒకసారి, 25లో 5 సార్లు, అలాగే 50లో 10 సార్లు. ఇప్పుడు 2 ఎక్కం ఈ 6లో 3 సార్లు, ఈ 44లో 22 సార్లు, ఈ 10లో 5 సార్లు. ఈ ఎంత వచ్చింది నాకు? 5 మూల 15. క్యూ 22 ఆర్ 5 మూల 15. మనల్ని అడిగింది ఏంటిది? మనల్ని అడిగింది పీ షేర్ అడిగాడు. పీ ఎంత? 15 బై టోటల్ 15, 22, 15. 15కి 15 కలిపితే 30, 30కి 22 కలిపితే 52 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత? 104,000. 52 104లో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. 15 రోజుల్లో 30. 42 కాదు, 45 కాదు, 35 కాదు. ఫస్ట్ ఆప్షన్. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చినా, మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అవుతుందని మీరు భావించినా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.